హ్యాపీ ఈవినింగ్ ఆఫ్ లవ్. మనం పోస్టర్ మేకింగ్ కోర్స్ స్టార్ట్ చేసి దిగ్విజయంగా మనం ఈ రోజుకి వచ్చాము. ఈ రోజు అంటే ఎన్నో రోజు చాట్లో మెసేజ్ పెట్టండి. మనం ఇప్పటివరకు క్లాస్ స్టార్ట్ చేసుకొని ఎన్నో రోజు కంప్లీట్ చేసుకున్నాం. 7 days. ఎస్, 7 రోజులు దిగ్విజయంగా మనం ఈ కోర్స్ని కంప్లీట్ చేసుకున్నాం. మీకు ఇచ్చిన మాట ప్రకారం కోర్స్ 5 days అని చెప్పాము. 5 days తో పాటు ఎక్స్ట్రా బోనస్ క్లాసెస్ కూడా యాడ్ చేయటం జరిగింది. ఎందుకనంటే మీరు నేర్చుకున్నది సగంలోనే మధ్యలోనే ఆగిపోవద్దు, పూర్తిగా నేర్చుకుంటే బాగుంటుందని కొన్ని ప్రాక్టీసెస్ అండ్ మీతో పాటు కొన్ని టిప్స్, ఎలిమెంట్స్, నాలెడ్జ్ యాడ్ చేసి ఈ డేస్ని మనం 7th డేకి చేరుకున్నాం. ఈరోజు కూడా మనం ఇప్పటివరకు మనం ఏదైతే నేర్చుకున్నామో పోస్టర్ మేకింగ్ లో, ఈ పోస్టర్ మేకింగ్ లో మనం తెలుసుకోవాల్సిన కొన్ని టిప్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పటివరకు మనం పోస్టర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం కదా. కానీ ఈ పోస్టర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలా, ఏ ప్లాట్ఫామ్లో యూజ్ చేయాలా, వాటికి మనం ఏ సైజ్ ఇస్తే సరిపోతుంది, ఏ విధంగా ఏ ఎలిమెంట్ కి ఏ స్టైల్లో డిఫరెంట్ గా మనం ఇస్తే బాగుంటుంది అనే దాని మీద మీకు ఈరోజు కొన్ని కొత్త సరుకులు తీసుకొని ముందుకు రావడం జరుగుతుంది. అలానే దాంతో పాటుగా ఇన్ని రోజుల జర్నీలో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాక్టీస్ లో మీకు ఎదురైన కొన్ని సందేహాలను నివృత్తి చేస్తూ ఈ సెషన్ ఈరోజు కొనసాగించడం జరుగుతుంది. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది సోషల్ మీడియా. మనం పోస్టర్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. పోస్టర్స్ ని క్రియేట్ చేసిన వాటిని ఎక్కడ యూజ్ చేసుకోవాలి? ఫస్ట్ మనం యూజ్ చేసుకోవాల్సింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే మీకు తెలిసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పేర్లని చాట్లో మెసేజ్ పెట్టండి. ఎక్కడెక్కడ ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చాట్లో ఫాస్ట్ గా రావాలి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఈ 2 వచ్చినాయి. స్నాప్చాట్, ఓకే. వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సేమ్ పెట్టినవి పెడుతున్నారు. కొత్తగా చెప్పండి. ఒక విషయం పెట్టిన తర్వాత అది మనం టచ్ అయ్యేది ఇంకా. ఓకే, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్చాట్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇవే పెట్టారు కదా. వీటితో పాటు ఇంకా ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్లలో మీకు ఏదైతే మీరు తెలుసుకున్న ప్లాట్ఫామ్ ఉంది, ఈ ప్లాట్ఫామ్లలో మీరు ఏది ఎంత సైజ్ యూజ్ చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి. అంటే మనం ఒక్కొక్క సైజు తీసుకుంటాం కదా. ఒక సైజ్ తీసుకున్న దాన్ని ఆ ప్లాట్ఫామ్ లో కాకుండా వేరే ప్లాట్ఫామ్ లో యూజ్ చేసాం అనుకోండి, వేరే ప్లాట్ఫామ్ అది యూజ్ చేస్తే అది ఏమవుతుంది, కట్ అవ్వచ్చు, మిస్ అవ్వచ్చు, ఇంకా అది మీకు యూజ్ఫుల్ గా కూడా ఉండకపోవచ్చు. మరి దాన్ని యూజ్ఫుల్ గా ఉండాలంటే ఒక సైజ్ ని మనం డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. అందరు నోట్స్ చేసుకోండి ఈ పాయింట్స్. ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో
మీకు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. 1:1 రేషియో అంటే మీరు దీన్ని ఇంచెస్ లో తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంచెస్ లో తీసుకున్నప్పుడు 4:4 అని పెట్టుకోవచ్చు, 5:5 ఈక్వల్ గా ఉండాలి, 6:6 ఉండాలి. పిక్సెల్స్ లో తీసుకున్నట్టయితే 1080 పిక్సెల్ సైజు, 1080x1080, 1:1 రేషియో అది. అంటే టోటల్ ఒక స్క్వేర్ అనేది వస్తుంది అనమాట. ఒక స్క్వేర్ అనేది క్రియేట్ అవుతుంది 1:1 లో. ఇంకొకటి పోర్ట్రైట్ పోస్ట్ అని ఉంటది, అది వచ్చేసి 4:5 అని ఉంటది. 4:5 పోర్ట్రైట్ సైజ్ ఇది. ఇది 1080 1350 సైజు పిక్సెల్ లో ఉంటుంది. అంటే 4:5 అంటే దీన్ని మీరు ఇంచెస్ లో తీసుకున్నప్పుడు 4:5 గా మనం తీసుకోవచ్చు. 5:4 గా కాదు, 4:5 గానే తీసుకోవచ్చు. ఓకే. అలానే మనం ఏదైనా స్టోరీస్ మనం చెప్పామనుకోండి, చిన్న చిన్న స్టోరీస్ వీడియోస్ చేస్తాం, షార్ట్స్ చేస్తుంటాం కదా, రీల్స్ లాగా చేస్తూ ఉంటాం కదా, అది కంపల్సరీగా 9:16 రేషియోలోనే ఉండాలి. 9:16 రేషియోలో మాత్రమే ఉండాలి. అంటే 1080x1920 పిక్సెల్ సైజ్, 9:16 రేషియో అంటే మన మొబైల్ సైజ్ అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా, మొబైల్ కనిపిస్తుంది కదా, ఈ మొబైల్ సైజ్ అనమాట 9:16 అనేది. అలానే ఫేస్బుక్, మళ్ళీ మళ్ళీ మీకు ఇవన్నీ లైవ్ లో మళ్ళీ చూపిస్తా. ఫేస్బుక్ ఇది వచ్చేసి ల్యాండ్స్కేప్ పోస్ట్స్ ఉంటాయి, కొన్ని రికమెండెడ్ పోస్ట్స్ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి 1200x650, 630 పిక్సెల్ సైజ్ ఇది. ఇప్పుడు నేను చెప్పే మొత్తం మీకు పిక్సెల్ లోనే చెప్తున్నాను. 1080x630 ఇది ల్యాండ్స్కేప్. ల్యాండ్స్కేప్ అంటే తెలుసు కదా మీకు, మన డెస్క్టాప్ మనకి హారిజంటల్ గా ఎలా ఉంటుందో సేమ్ ఆ సైజు లో మీకు రావటం జరుగుతుంది. ఆ సైజు లో మనకి పోస్ట్ ఏ పర్పస్ మీద తీసుకుంటున్నాం, దేనికోసం తీసుకుంటున్నాం అనేది మీకు తెలిసి ఉండాలి. అలానే కవర్ ఫోటో, ఫేస్బుక్ లో కవర్ ఫోటో అని ఉంటుంది, తెలుసా? దీని ఫేస్బుక్ లో ఏంటంటే ఇక్కడ డెస్క్టాప్ కి ఒక సైజ్ వస్తుంది, మొబైల్ కి గా ఒకటి వస్తుంది అనమాట. ఇది మొబైల్ కి కన్వర్ట్ అయ్యి చూసుకున్నప్పుడు మొబైల్ దాంట్లో మీరు ఏదైతే బ్యానర్ పెట్టుకుంటారో, కవర్ పేజ్ పెట్టుకుంటారో, ఆ కవర్ పేజ్ లో కంటెంట్ కూడా మిస్ అవ్వద్దు. మీరు డెస్క్టాప్ లో పెడుతున్న బ్యానర్ లో కంటెంట్ కూడా మిస్ అవ్వద్దు. దాన్ని ఈక్వల్ కొంచెం మనం చెక్ చేసుకుంటూ పోస్ట్ ఒక దాంట్లో క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. అది 820x312 పిక్సెల్. లేదు మొబైల్ సైజ్ లో కావాలనుకుంటే 640x360 పిక్సెల్. ఇది ఎగ్జాక్ట్లీ కంటెంట్ రెండిట్లో కూడా ఈక్వల్ గా మనకి కరెక్ట్ గా కనిపించే విధంగా కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలి. మిగతాదంతా ప్లెయిన్ గా వదిలేస్తే మొబైల్లో చూసుకున్నా, కవర్ మన డెస్క్టాప్ లో చూసుకున్నా సరిపోతుంది. అలానే ట్విట్టర్, ట్విట్టర్ లో కూడా సేమ్ అది 16:9, దీంట్లో కూడా 16:9 రేషియో. ఓకే. అలానే హైడర్ ఫోటో అంటే మన ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, ఆ పిక్ కూడా మీరు 1500x500 పిక్సెల్ సైజులో హైడర్ ఫోటో అని ఉంటుంది. హైడర్ ఫోటో మీరు దాన్ని చేసుకోవచ్చు. అలానే లింక్డ్ ఇన్ దీంట్లో వచ్చేసి మీకు 1200x627 పిక్సెల్. ఇది కూడా మనకి రికమెండెడ్ షేప్ సైజ్ అనమాట, పోస్ట్ సైజ్. అట్లానే
ఏదైనా లింక్డ్ఇన్ లో మనం ఏదైనా ఒక చిన్న స్టోరీస్ అలాంటి ఏం పెట్టుకోవాలంటే దాని కూడా 1080 ఇంటూ 1920 పిక్సెల్ సైజ్. అంటే ఇది 9:16. బ్యానర్ ఇమేజ్ ఉంటుంది 1584 396 పిక్సెల్. ఇది బ్యానర్ ఇమేజ్ సైజ్ వస్తుంది. ఇంకా మెయిన్ యూట్యూబ్ వచ్చేసి థంబ్నైల్ చేసుకోవాలి. ఇది 16:9 రేషియో. 16:9 రేషియో. 9:16 కాదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 16:9 అంటే హారిజంటల్ గా మీకు క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో కూడా ఛానల్ ఆర్ట్ బ్యానర్ అని ఉంటుంది. దాన్ని కూడా 2560 ఇంటూ 1440 పిక్సెల్ సైజులో దీన్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది అలానే మన షార్ట్స్ తీసుకుంటాం కదా, ఇది కూడా సేమ్ 9:16 సైజ్. మీకు 9:16 షార్ట్స్ కి మనం యూజ్ చేసుకుంటాము. దాన్ని మీరు అలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకొకటి థంబ్నైల్స్ లో మీకు ఇందాక మీకు థంబ్నైల్స్ లో మీరు చెప్పిన 16:9 అని చెప్పాను కదా, దాంట్లో కూడా ఏంటంటే మీరు 1280x720 పిక్సెల్ లో కూడా థంబ్నైల్ మీరు చేసుకోవచ్చు. మనకి టిక్ టాక్ ఉంది కదా, అది మన దగ్గర లేదు. 9:16 రేషియో. స్నాప్ చాట్ ఉంది, అది కూడా సేమ్ 9:16. మ్యాక్సిమం గా మనం ఎక్కువ ఏంటంటే యూజ్ చేసి ఫేస్బుక్ యూజ్ చేస్తుంటాము, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటాము, యూట్యూబ్ యూజ్ చేస్తుంటాము. వీటికి మాత్రం మెయిన్ మీరు 1:1 రేషియో, 4:5 రేషియో, 9:16 మెయిన్ ఈ మూడునే ఎక్కువ మనకు ఉపయోగపడాలి. మీరు ఒక వాట్సాప్ పంపించుకోవాలనుకుంటున్నారు అనుకోండి, వాట్సాప్ పంపించే కూడా అంతే. వాట్సాప్ ఇది కూడా ప్రతి రేషియో తీసుకుంటుంది. 4:4 తీసుకుంటుంది, 4:5 తీసుకుంటుంది, 9:16 తీసుకుంటుంది. ప్లస్ మీకు మీరు 4:16 మీరు డిఫరెంట్ సైజెస్ కూడా తీసుకుంటుంది. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం టెక్స్ట్ యాడ్ చేస్తుంటాం కదా, టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు మాత్రం మనం తీసుకున్న ఇమేజ్ అయితే కట్ అయిపోతుంది. అది కట్ అవ్వకుండా చూడాలంటే ఏం చేయాలి? ఇమేజ్ మొత్తం ఫుల్ గా ఓపెన్ చేసి చూడాలి. ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఇమేజ్ మొత్తం కనిపిస్తుంది. కానీ విజిబుల్ గా మాత్రం పోస్ట్ చేసినప్పుడు గ్రూప్ లో మీకు ఓన్లీ 4:4 సైజు అంటే 1:1 రేషియోలను మాత్రమే కనిపిస్తుంది. అంటే 1:1 రేషియో అంటే ఏంటి? మీరు హారిజంటల్ గా తీసుకున్నా, వర్టికల్ గా తీసుకున్నా, ఏ సైజ్ తీసుకున్నా ఈక్వల్ గా ఉండాలి. దట్ ఈస్ 1:1 రేషియో అంటారు. 1:1 రేషియోనే మీకు కనిపిస్తూ ఉంటుంది. లేదు అని అనుకుంటే 4:5 లో తీసుకోండి. అంటే హైట్ వచ్చేసి 4 ఉండాలి, విడ్త్ వచ్చేసి 5 ఉండాలి. అట్లుంటే మళ్ళీ మీకు కనిపిస్తుంది. అంటే మనకి హారిజంటల్ లో ఇచ్చే ఇమేజ్ వాట్సాప్ లో మీరు టెక్స్ట్ యాడ్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది. ఓకే, అలానే ఇప్పుడు ఇంకొకటి పీపీటీ మొబైల్లో కొంచెం మాకు కొన్ని ఆప్షన్స్ తెలియట్లేదు అన్నారు. వాటి గురించి నేను లాస్ట్ మళ్ళీ రివైల్ చేస్తాను. పిఎన్జి గురించి మీకు ఇందాక చెప్తాను కదా, ఆ పిఎన్జిని ఎట్లా ఏంటనేది మీకు చేసి చూపిస్తాను నేను. దాన్ని ఇలా పిఎన్జి కావాలనుకున్నప్పుడు ఇమేజెస్ మనకి పిఎన్జి అని క్లిక్ చేయండి. మీకు ఎట్లా ఫ్రీ పిక్ అని ఉంది, ఫ్రీ పిక్ అని పిఎన్జి ఇమేజెస్ అని వచ్చింది కదా, ఇట్లా ఉంటుంది. పిఎన్జి అని ఉంది.
పిఎన్జి ట్రీ అని ఉంది. రిమూవ్ బీజీ, రిమూవ్ అని నేను మీకు చెప్పాను కదా, రిమూవ్ బీజీ బ్యాక్గ్రౌండ్, పిఎన్జి వింగ్, పిఎన్జి ట్రీ, ఇలా మీకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే పిక్సాబే, ఇందులో కూడా ఇది కూడా నోట్ చేసుకోండి. నాగేశ్వర్ గారు ఇక్కడ స్క్రీన్ టచ్ చేస్తున్నారు సార్ మీరు. అది కూడా నోట్ చేసుకోండి, పిక్సాబే అని ఉంది చూసారా, అది కూడా నోట్ చేసుకోండి. దీంట్లో కూడా మీరు పిఎన్జీస్ పిక్స్ ఏమైనా ఉంటే కూడా మనం దీంట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను దీని గురించి మళ్ళీ మీకు ఫోటో వివరిస్తాను నేను. ఓకే, ఇక్కడ పిఎన్జి ఇమేజెస్ ఉన్నాయి కదా, కొన్ని ఇమేజెస్ ఇవ్వటం జరిగింది. పిఎన్జి ట్రీలో వెళ్ళాను. ఇందులో మాత్రం మీ మెయిల్ ఐడి ద్వారాగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రోజుకి ఒక పిఎన్జి ఇమేజ్ దీంట్లో మ్యాక్సిమం నాకు తెలిసి డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒకటి కోర్ట్స్ పిఎన్జి పిక్ ఉంది కదా, ఇది ఒకటి చూద్దాం. ఇక నేను దీన్ని డౌన్లోడ్ చేస్తున్న పిఎన్జి ట్రీ అని చూడండి, ఇక్కడ వాటర్ మార్క్ అనేది ఉంది. ఈ వాటర్ మార్క్ తోనే డౌన్లోడ్ అవుతుంది. మ్యాక్సిమం అయితే మనం వాటర్ మార్క్ లేకుండా చూసుకోవాలా. రిలాక్స్ డౌన్లోడ్ అంటే మనం మనీ పే చేయని అవసరం లేదు, కొంచెం టైం తీసుకొని మీకు డౌన్లోడ్ అవ్వటం జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది నాకు. ఇట్లా ఉంటాయి అన్నమాట. లేదు ఫాస్ట్ డౌన్లోడ్ అని అంటే కొంచెం అమౌంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది, మనకు అవసరం లేదు కాబట్టి ఫ్రీ పిఎన్జిలో మీరు ట్రై చేసుకోండి. అలానే ఇక్కడ చూడండి, పిఎన్జికి మామూలు ఇమేజ్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు బాక్స్ లాగా వచ్చింది కదా, బ్లాక్ కలర్లో అండ్ కొంచెం లైట్ యాష్ కలర్లో ఉంది. ఈ పార్ట్ ఇదంతా కూడా ఏంటంటే మీకు ఇమేజెస్లో ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా మీకు ఇమేజ్ డౌన్లోడ్ అయినప్పుడు బ్లాక్ లాగా ఇలా కనిపించవచ్చు. కాకపోతే ఎగ్జాక్ట్లీ పిఎన్జి ఫార్మేట్లో ఉన్న పిక్ని మనం తీసుకున్నట్లయితే ఓన్లీ ఇక్కడ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, ఈ ఎఫెక్ట్ మాత్రమే మీకు అందులో యాడ్ అవుతుంది. ఈ బ్లాక్లో ఉన్నది ఏది కూడా మీకు యాడ్ అవ్వదు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కొన్ని ఇట్లా బ్లాక్ లాగా కనిపించట్లేదు, వైట్లో కూడా వస్తున్నాయి. పిఎన్జి ఫార్మేట్లో ఉన్నాయి, కొంచెం వైట్ కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వస్తున్నాయి. కాకపోతే మనం తీసుకున్న ఇమేజ్ పిఎన్జి అని ఉందా లేదా, చివరిలో జేపీజీ అని కానీ పిఎన్జి కానీ ఉంటాయి. అట్లా ఉంటే పిఎన్జి ఉంటుంది, పిఎన్జి ఫార్మేట్లో ఉన్నట్టు అనమాట. ఓకే, ఇట్లా ఉన్న వాటిని మనం పిఎన్జి వాటిని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఆల్రెడీ ఇందాక మనం ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది వస్తుందా చూద్దాం. రిలాక్స్ డౌన్లోడ్ అన్నాను, ఇది కూడా మనకి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయ్యింది. దీని గురించి మనం మళ్ళీ చూద్దాం. ఈ పిక్ ఎలా డౌన్లోడ్ అయింది, ఎలా వచ్చింది, మీకు ఏమర్థమైంది అనేది అక్కడ మళ్ళీ చూద్దాం. ఇలా పిఎన్జి అని ఉంది కదా, ఇంకొకటి పిఎన్జి ఎక్కువ, పిఎన్జి వింగ్ అని ఉంది. ఇలా ఎక్కువ దీంట్లో నాకు కావాల్సిన ఏమైనా ఉంటే ఇందులోనే యూజ్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువ. ఎగ్జాంపుల్ లోగో అని ఇచ్చాను నేను, సమ్ లోగో రిలేటెడ్గా ఇన్స్టాగ్రామ్ లోగోని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మీకు ఈ ప్లేస్ అంతా ప్లెయిన్ గా వచ్చింది చూడండి, వైట్ గా ప్లెయిన్ గా వచ్చింది. ఇదంతా మనం డౌన్లోడ్ అయినప్పుడు వస్తుంది, ఈ ప్లేస్ కూడా వస్తుంది. కాకపోతే ఇది బ్లాక్ గానే ఉంటుంది, ఇట్లా వైట్ గానే ఉంటుంది. ఓన్లీ ఒక ఇమేజ్ మనకి ఎంత ఉందో అంతవరకు మొత్తం క్లియర్ గా మనకు రావటం జరుగుతుంది అనమాట. ఇది ఇట్లా ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ వరకే వస్తుంది. ఇది నేను డౌన్లోడ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం క్లిక్ ఆల్ఫాబెట్స్ ఇన్ ఆర్డర్ అండ్ డౌన్లోడ్ పిఎన్జి అని వస్తుంది. ఇలా కాకుండా మీకు ఎక్కడన్నా వేరే ప్లేస్ లో పిఎన్జి డౌన్లోడ్ అని వచ్చింది అనుకోండి, ఎక్కడ క్లిక్ చేయండి, చేయొద్దు, ఎక్కడ కూడా క్లిక్ చేయొద్దు.
ఇక్కడ ఉన్నదాన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఇట్లా ఆల్ఫాబెట్స్ ఆర్డర్ లో ఉన్న కొన్ని లెటర్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఇచ్చారు కదా LPVQ అని, ఈ ఆర్డర్ లోనే 1 by 1 క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎల్ ఉంది, ఎల్ క్లిక్ చేసా. పివి కూడా ఉంది, నాకు ఇక్కడ వి కనిపిస్తుందని వి ఆప్షన్ ఉందని వి క్లిక్ చేయకూడదు. సెకండ్ ఆప్షన్ ఉంది, పి అని ఉంది, పి క్లిక్ చేయాలా, వి క్లిక్ చేయాలి. క్యూ సరే ఏ అని ఉంది కదా, ఏ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు ఏది డౌన్లోడ్ చేసినా కూడా మళ్ళీ ఇంకా అడగదు. ఒకసారి అడిగింది కదా, ఇదే వెబ్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకేం అడగదు మిమ్మల్ని. అన్ని ఫ్రీగా డౌన్లోడ్ అయిపోతాయి. ఇంకా డైరెక్ట్ డౌన్లోడ్ అని కొట్టేసేయండి, డౌన్లోడ్ అని అయిపోతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి, వాటర్ మార్క్ ఉంది, వాటర్ ఉంది, కొన్ని ఇలా షేప్స్ ఉన్నాయి. ఓకే, ఇలాంటి ఎన్ని కావాలన్నా కూడా మీకు ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ వాటర్ ఉన్నది ఉంది కదా, ఇది నేను క్లిక్ చేస్తున్నా. వాటర్ ఉన్నది ఇమేజ్ ఇలా ఉంది. ఎక్కడ మనకు యూజ్ అవుతుంది, యూజ్ అయితే యూజ్ చేసుకుంటాం. ఇది డౌన్లోడ్ అని క్లిక్ చేసాను. ఇది డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఇది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయింది ఇది కూడా. అయితే మనం ఇట్లా క్లిక్ చేసినప్పుడు మనకి కొన్ని ఆప్షనల్ గా కొన్ని సేమ్ దీనిలాగా ఉండే రికమెండెడ్ పోస్టర్స్ వాటర్ మార్క్ కొన్ని కనిపిస్తాయి. ఇది కాకుండా ఇది కాకుండా రిమైనింగ్ వాటర్ మార్క్ కొన్ని మనకి ఇంకా యూస్ఫుల్ గా ఉంటే ఇవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా ఇలా ఉంటుంది. పిక్సాబే అని ఉంది కదా, ఇందాక ఒకటి అనుకున్నాం పిక్సాబే అంటే. అది కూడా నేను గూగుల్లోకి వెళ్తున్నాను. గూగుల్లోకి వెళ్ళేసి క్లిక్ చేస్తున్నా. ఇందులో ఫొటోస్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి వాటర్ మార్క్ అయితే రాదు మాక్సిమం దీంట్లో. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఫొటోస్ ఉన్నాయి చూడండి, ఈ ఫొటోస్ అన్ని కూడా మనకి బాగా యూజ్ఫుల్ గా ఉంటాయి. ఇవి కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఛార్జెస్ అయితే ఏముండవు ఇక్కడ. పిక్సాబే ఇక్కడ ఇమేజ్ ఉన్నాయి చూడండి. ర్యాండమ్ గా ఫ్యామిలీ పిక్స్ తో పాటు ర్యాండమ్ గా ఆటోమేటిక్ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, దీన్ని కూడా డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సైజ్ ఉంటుంది చూడండి, పిఎన్జి ఏ సైజులో కావాలి మనకి. ఇక్కడ సైజులు ఇచ్చాడు, ఈ సైజు దాన్ని బట్టి కూడా డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఆ పిక్ డౌన్లోడ్ అయిపోతుంది. దీన్ని ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ క్యాన్వాలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఏ ఇమేజ్ కావాలనుకుంటే క్యాన్వాలోకి వెళ్ళిపోతుంది. ఏదైనా సారీ మదర్ పిక్ కానీ సన్ పిక్ అనేది కావాలనుకుంటే ఇలా దొరుకుతాయి అనమాట. ఇట్లా ఏమైనా ఉన్నా అంటే దాన్ని మనం తీసుకోవచ్చు. కొన్ని పిక్స్ ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ ఇట్లా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్ పిక్స్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు. మనకి నచ్చిన ఏమైనా సరే వీటిని ఇట్లా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇందాక ఎల్ఐసి లోగో గురించి ఎలా తీసుకోవాలన్నా, ఆ లోగో కన్నా ఇందాక ఎల్ఐసి పిఎన్జిస్ గురించి చెప్పడం జరిగింది. అలానే తెలుగు ఫాంట్స్ వాటి గురించి కూడా నేను దీంట్లో చెప్తాను మీకు. క్యాన్వా అప్లికేషన్ లో చూపిస్తాను. MP4 డౌన్లోడింగ్ కూడా దాని గురించి కూడా మీకు చెప్తాను నేను. ఓకే, గ్రూప్ ఎలా చేసుకోవాలని అడిగారు కదా, దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను షేరింగ్ లోకి వెళ్తున్నా, మొబైల్ షేరింగ్ లోకి క్యాన్వా అప్లికేషన్ నేను చూసుకున్నాను. ఇప్పుడు మీరు ఇందాక ప్రజెంటేషన్ గురించి అడిగారు కదా, ఒక ప్రజెంటేషన్ చూద్దాం. ఇప్పుడు ఒక ప్రజెంటేషన్ తీసుకున్నాను నేను. ఇక్కడ మీకు డౌట్ వచ్చిన పాయింట్ దీంట్లో కూడా క్లిక్ చేస్తే
మీకు అన్ని ఆప్షన్లు ఇక్కడ కింద బాటమ్ లైన్ లో ఇవ్వటం జరుగుతుంది. బాటమ్ లైన్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ అటు ఇటు మూవ్ చేయండి. మూవ్ చేస్తే మీకు అన్ని ఆప్షన్స్ మీకు ఇక్కడ రావటం జరుగుతుంది అనమాట. మీకు ఇప్పుడు ఫాంట్ సెలెక్ట్ చేశాను, ఎఫెక్ట్స్ ఇవ్వటం వచ్చింది, రైజ్ వచ్చింది. ఇక్కడ ఇది యానిమేషన్స్ అనమాట. ఇవన్నీ ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, తగ్గించుకోవచ్చు. నేను అడిగారు కదా, ఒక లోగో ఉంది అనుకుంటే దాన్ని మనం ఎగ్జాంపుల్ చూపిస్తాం. సారీ, ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇదే ఒక లోగో అనుకోండి. మీకు పేజ్ మొత్తం రావాలి, ఇక్కడ రావాలనుకుంటున్నారు ఇట్లా. దీన్ని వాటర్ మార్క్ లో తీసుకోవాలనుకుంటే ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది. ఇదే బాటమ్ లైన్ లో మనం ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తేనే, కింద మీకు కొన్ని ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఇట్లా వాటర్ మార్క్ పెట్టుకొని ట్రాన్స్పరెన్సీ తగ్గించుకొని కూడా మీరు వాటర్ మార్క్ ని చూస్ చేసుకోవచ్చు. మీకు కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, వాటర్ మార్క్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. ఎంత ఉందో చూడండి వాటర్ మార్క్ ఆప్షన్ అనేది. దాని ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నరసింహ సాయి గారు, ఇంతేనా మీకు డౌట్? గ్రూపింగ్ వాటర్ మార్క్ ఇది కూడా అడిగారు కదా, మొబైల్లో పీపీటీ ఇలా తీసుకోవాలన్నప్పుడు పేజ్ గురించి ఇట్లా అడిగారు కదా, ఇలా డిఫరెంట్ పేజ్. ఓకే సార్. గ్రూప్ అంటున్నారు కదా, ఇప్పుడు గ్రూప్ నేను ఇది ఒకటి సెలెక్ట్ చేశానండి. ఓకే, ఇక్కడ అనుగ్రూప్ అని ఉంది కదా, దీనికి మోర్ లోకి వెళ్ళండి. మోర్ లో క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ మల్టిపుల్ అని ఉంది, సెలెక్ట్ మల్టిపుల్ క్లిక్ చేయండి. ఇది 2, 3, 4, 5 ఇట్లా పాయింట్లు మనం సెలెక్ట్ చేసుకొని కూడా చేయొచ్చు. మిడిల్లో కొన్ని ఉన్నాయి కదా, మిడిల్లో ఉన్నదని కూడా మీరు సెలెక్ట్ చేయండి. జూమ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎక్కడైనా ఏదైనా మిస్ అవుతుందా చూసుకోండి. సరే, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ చేసుకొని మీరు ఇలా గ్రూప్ కనిపిస్తుంది చూడండి, బాటమ్ లైన్ లో గ్రూప్ అని ఉంది కదా, ఇక్కడ గ్రూప్ అని ఉంది కనిపిస్తుంది కదా. ఈ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు గ్రూప్ అవుతుంది అనమాట. మొత్తం గ్రూప్ అయింది. ఇక్కడ నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా గ్రూప్ అయింది. దాని వరకు పోతుంది. నేను ఈ వరకు గ్రూప్ చేసుకున్నా, రిమైనింగ్ గ్రూప్ చేయాల. పర్టికులర్ ఈ వరకు నాకు గ్రూప్ అయినాయి అనమాట. సేమ్ ఇది సేమ్ ఇలానే ఇవి కూడా. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోర్ లోకి వెళ్ళండి, సెలెక్ట్ మల్టిపుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయిపోతుంది. ఇలా సెలెక్ట్ అవుతుంది, గ్రూప్ అనేవ్వండి. ఈ మొత్తం సెలెక్ట్ అయిన వరకు గ్రూప్ అయిపోతుంది. సెలెక్ట్ కానీ గ్రూప్ అవ్వ. ఇలా గ్రూప్ చేయండి. ఇంత వాటర్ మార్క్ అయితే ఇందాక చెప్పాను కదా. ఓకే, ప్లస్ ఇందాక ఇంకొకటి తెలుగు ఫాంట్ గురించి అడిగారు.
ఇప్పుడు బిజినెస్ ప్రపోజల్ అని ఉంది కదా, బిజినెస్ ప్రపోజల్ దగ్గర నేను తెలుగులో మీకు ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటున్నా. బిజినెస్ పాయింట్స్ అని ఇచ్చాను. అయితే ఈ బిజినెస్ పాయింట్స్ అన్నదాన్ని తెలుగు ఫాంట్ నాకు డిఫరెంట్ గా కావాలనుకున్నప్పుడు తెలుగులో మనం టైప్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫాంట్ అన్నది సెలెక్ట్ చేసుకుంటే యారో మార్క్ పైకి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ తెలుగు అని ఇంగ్లీష్ లో టైప్ చేయాలి. తెలుగు ఎన్ని ఫాంట్స్ వస్తాయో చూడండి. ఇన్ని స్టైల్స్ లో మనం ఫాంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్టీఆర్ అని ఉంది, ఇది ఎన్టీఆర్ ఫాంట్ స్టైల్ చూడండి, మారుతూ ఉంది చూడండి. మల్లన్న ఫాంట్ స్టైల్, ఓకే. రామభద్ర చాలా అఫీషియల్ గా ఉంటది ఫాంట్ నేమ్, ఇది రామభద్ర. ఇక్కడ కూడా చూడండి, శ్రీకృష్ణ దేవరాయ ఫాంట్ నేమ్ ఇవి. ఇట్లా మనకి కొన్ని ఇన్బిల్ట్ ఫాంట్స్ ఉన్నాయి అనమాట, తెలుగు ఫాంట్స్. ఈ ఫాంట్స్ వరకు దీంట్లో అయితే వస్తాయి అనమాట మీకు ఫాంట్స్. ఇది కూడా అర్థమైంది కదా తెలుగు ఫాంట్స్ గురించి. ఇది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మాత్రం పైన యారో మార్క్ ఉంది కదా, డౌన్లోడ్ అని క్లిక్ చేసుకొని పీడిఎఫ్ అని ఉంది. పీడిఎఫ్ కాకుండా మీరు పీపీటీఎక్స్, పీపీటీని ఎప్పుడు కూడా ప్రజెంటేషన్ కూడా పీపీటీఎక్స్ అని ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. పీపీటీఎక్స్ ఉన్నదాన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, పీపీటీఎక్స్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ పీపీటీఎక్స్ లోకి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు పీపీటీ డౌన్లోడ్ పీపీటీఎక్స్ లో డౌన్లోడ్ అవుతుంది మీకు. ఇప్పుడు ఇందాక మనం ఏ పోస్టర్ ఎలా తీసుకోవాలి, ఏది సోషల్ మీడియా అనేది మీకు ఇవ్వటం జరిగింది కదా. ఇప్పుడు నేను మరొకసారి వాటిని లైవ్ గా చూపిస్తాను. నేను ఇక్కడ పిక్సెల్స్ అని ఉంది కదా, విడ్త్ ఉంది కదా, విడ్త్ మీరు 1:1 రేషియోలో మీరు ఇచ్చారనుకోండి, అంటే 1:1 అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 40 పిక్సెల్ బై 40 పిక్సెల్ ఇట్లా ఇచ్చారండి కదా, ఇది 1:1 రేషియో అవుతుంది. ఓకే, ఇది స్క్వేర్ లాగా వస్తుంది అనమాట. లేదు 1080 పిక్సెల్ ఇచ్చారనుకోండి, ఇది 1:1 రేషియో అవుతుంది. దీన్ని ఇంచెస్ లో చూసుకోండి ఎంత వస్తుందో. 11 ఇంచెస్ వస్తుంది, 11 ఇంచెస్ 11 ఇంచెస్. ఓకే, దీన్ని మీరు పిక్సెల్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంచులో పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంచులో అయితేనే ఇట్లా ఎక్కువ నెంబర్, పెద్ద నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. అదే ఇంచెస్ లో పెట్టుకుంటే 1 2 3 ఇంచెస్ కింద మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా మీరు ఫేస్బుక్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆల్రెడీ మనకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది చూడండి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎంత పిక్సెల్ కావాలా, ఫేస్బుక్ ఎంత కావాలా. ఇవి ఈ విధంగా మీరు కొన్ని పోస్టర్స్ తీసుకోవచ్చు. మీరు ఫేస్బుక్ కి అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్ కి. ఇంకొకటి నేను ఇంచెస్ లోని 5 విడ్త్ తీసుకున్నారు, 4 హైట్ తీసుకున్నారు. ఇది కూడా ఏంటంటే మీకు ఇలా వస్తుంది, హార్జెంటల్ గా కొంచెం వస్తుంది, హైట్ తక్కువ వస్తుంది అనమాట. ఇలా కూడా మీరు దీంట్లో పోస్ట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ లో, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఈ విధంగా కూడా. ఓకే, అలానే విడ్త్ 16 ఇచ్చాను, హైట్ వచ్చేసి 9 ఇచ్చాను. దీన్ని కూడా thumbnail గా మనం పెట్టుకోవచ్చు.
యూట్యూబ్ thumbnail గా యూజ్ చేసుకోవచ్చు. ఇంత వస్తుంది thumbnail ప్రెజెంటేషన్ అన్నిటి కూడా ఇదే సైజ్ లో అని చెప్తున్నాను. నేను ఒక యూట్యూబ్ అని ఇచ్చాను. జస్ట్ thumbnails ఉంది కదా, ఇలా thumbnail వచ్చింది చూడండి. ఈ విధంగా మీరు ఏదైనా టాపిక్ ఉంటే జస్ట్ మీ పిక్చర్ యాడ్ చేయండి, ఈ విధంగా ఫోటో దిగొచ్చు, లేదా మీరే ఈ పిక్ ని పెట్టుకొని అయినా మీ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ మీరే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మీరు ఒక thumbnail ని క్రియేట్ చేసుకోండి. ఇది thumbnail సైజ్ లో వస్తుంది అనమాట పిక్. గేమ్లో కస్టమ్ సైజ్ అని ఉంది. ఈ కస్టమ్ సైజ్ లోనే విడ్త్ హైట్ తీసుకుని ఇంచెస్ లో ఉండాలా, అది ఎంఎం లో ఉండాలా, సెంటీమీటర్స్ లో ఉండాలా అనేది చూసుకోండి. దాని రిలేటెడ్ గా మీరు ఒక పోస్టర్ ని క్రియేట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకున్న టిప్స్. ఈ టిప్స్ ని మీరు క్యాన్వాలో మీరు మంచి ఒక పోస్టర్ క్రియేట్ చేసుకుంటూ మీరు యూజ్ చేసుకున్నట్టయితే మంచి పోస్టర్స్ ని మీరు ఓన్ గా క్రియేట్ చేసుకొని మిమ్మల్ని మీరు సొసైటీకి పరిచయం చేసుకునే విధంగా ఓన్ కంటెంట్ మీ ఫొటోస్ పెట్టుకొని కొటేషన్స్ పెట్టుకొని మీరు యూజ్ చేసుకున్నట్టయితే మిమ్మల్ని మీరు కూడా ఒక సెలబ్రిటీ లాగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు. పోస్టర్స్ ద్వారా నలుగురు పరిచయం చేసే విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు ఈ సెషన్ లో మీరు నచ్చిన పాయింట్స్ ఏంటి, ఇంకా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ లో కంపల్సరీగా మీ మెసేజ్ అనేది కామెంట్ లో డ్రాప్ చేయండి. మర్చిపోవద్దు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై, సైనింగ్ ఆఫ్ మీ రాములు. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై జై హింద్, హింద్, జై భారత్, వందే మాతరం.